నమస్తే వెల్కమ్ టు శ్రీబాబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైద్యం ఆరోగ్యంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. చాలా వ్యాధుల నివారణకు నియంత్రిత ఆహారపు అలవాట్లు పాటించాలని వ్యాఖ్య. అడవి తల్లి బాట కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అడవి తల్లి నమ్ముకుంటే మనకు బువ్వ పెడుతుందని వెల్లడి. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. మంగళగిరిని దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తయారు చేస్తానని హామీ. అమరావతిలో గ్లోబల్ మెడ్ సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ 100 నుంచి 300 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక చేస్తున్నట్లుగా చెప్పారు. కుప్పంలో డిజిటల్ హెల్త్ సర్వే సెంటర్ను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చాలా హాస్పిటల్ నుంచి వ్యాధులు ఇతర రోగులకు వ్యాపిస్తున్నాయని పేర్కొన్నారు. దీనికి చెక్ పెట్టేలా ఓ వినూత్న కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. గుండె జబ్బులు, డయాబెటిస్, హైపర్ టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు కొన్ని చోట్ల విస్తృతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్లో హైపర్ టెన్షన్ కనిపిస్తుందని వెల్లడించారు. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఉండే డిసీజెస్ అన్ని కూడా కూలంకుషంగా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ అట్ కుప్పం ఇప్పుడు కొత్తగా టోటల్ డిజిటలైజేషన్ కి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పేషెంట్ దగ్గర నుంచి, స్టాఫ్ దగ్గర నుంచి, హాస్పిటల్స్ దగ్గర నుంచి ఎట్లా ఉపయోగించాలి, గ్లోబల్ నాలెడ్జ్ ఎట్లా తీసుకురావాలి అవన్నీ తీసుకొస్తాం. అదే మాదిరిగా 100 హాస్పిటల్స్ నుంచి 300 బెడ్ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో పెట్టాలని నిర్ణయం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫైనల్గా అమరావతిలో కూడా ఒక మెగా గ్లోబల్ మెడ్ సిటీ ప్రాజెక్టు పెట్టాలని, బెస్ట్ హాస్పిటల్స్ అన్నిటికి వచ్చి హెల్త్ టూరిజానికి కూడా ఉపయోగపడే విధంగా చేయాలనేది ఒక ప్రపోజల్. ఈ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కార్డియోవాస్కులర్ డిసీజ్ చూస్తే 18 నుంచి 22% ఉంది. అంటే 18 నుంచి 22% ఈ ఒక్క డిసీజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తున్నాయి. దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్, అదే మాదిరిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఒక జిల్లాల వారిగా మీరు ఒకసారి చూస్తే ఇది ఇంట్రెస్టింగ్ డేటా. హైపర్ టెన్షన్ మొత్తం 19,78,699 మందికి వస్తే మేల్ వచ్చి 8,37,927 మంది, ఫిమేల్ 11,40,772. రీజన్ మనం ఒకసారి అనలైజ్ చేస్తే, నేను రఫ్ గా అనలైజ్ చేశాను, ఇంకా డిపార్ట్మెంట్ చేయాలి. మగవాళ్ళకి హైపర్ టెన్షన్ తక్కువ ఉంది, మీరు ఆడవాళ్ళకి హైపర్ టెన్షన్ వేస్తున్నారు. కాదు, లేదు మీరు వేస్తున్నారు, వాళ్ళు పెట్టడం లేదు. వాళ్ళని మీరు అన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళకి హైపర్ టెన్షన్ వస్తా ఉంది. ఇది ఆ ఎన్విరాన్మెంట్ లో వచ్చే సమస్య, కుటుంబ వ్యవస్థలో వచ్చే సమస్య. అదే మరిగా వేరియస్ కారణాల వల్ల లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు, మగవాళ్ళ కంటే లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. అడవి తల్లిని నమ్ముకుంటే మనకు బువ్వ పెడుతుందని, నేడిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అడవి ప్రకృతిపై నాకు అపారమైన ప్రేమ, గౌరవం ఉన్నాయని తెలిపారు. అరకు అద్భుతమైన ప్రాంతమని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డుమ్రిగూడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి నిధులు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరితే 24 గంటల్లోనే 49 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నానని అన్నారు. పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని తెలిపారు. మన్యం ప్రాంతాల్లో సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గిరిజన ప్రజల జీవనశైలి మెరుగుపరచాలని, ఈ ప్రాంతంలో రోడ్లు బాగుండాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో రోడ్లకు 92 కోట్లు ఖర్చు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక 1,500 కోట్ల విలువైన పనులకు మంజూరు చేశారని వెల్లడించారు. టెండర్లు కూడా పిలిచామని, వారం రోజుల్లోనే పనులు ప్రారంభమవుతాయని, ఈ ప్రాంతంలో కూటమి పార్టీలకు ఓట్లు పడకపోయినా మీ బాగోగులు చూసుకోవడానికి మేమున్నామని హామీ ఇచ్చారు. ప్రభుత్వాలు, పార్టీలు మారుతుంటాయి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగాలని ఆయన అన్నారు. రోడ్లు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మనకు నిధులు లేని సమయంలో గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు. ఆ నిధులన్నీ అడ్డగోలుగా వాడేస్తే రోడ్లు వేయలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, ముఖ్యంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే మన పార్వతీపురం, మన్యం ప్రాంతం, వీటి గురించి మాట్లాడుతూ ఇక్కడ గిరిజన
కుటుంబాలకు కానీ గిరిజన సోదరులకు కానీ కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు కావాలి. అప్పటికి ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు. వెంటనే నేను అడిగిన ఒక 24 గంటల లోపు ఆయన ఒక 49 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది. సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే వాళ్ళు దాదాపు 5 సంవత్సరాల కాలంలో కేవలం 90 కిలోమీటర్లే ఖర్చు పెట్టి 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 5 సంవత్సరాల కాలంలో. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికీ మేము 1000-5000 కోట్లు పనులు మంజూరు చేశాం. ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు? 1069 కిలోమీటర్లు. సరిగ్గా ఎప్పుడు ప్రారంభించాం? సంవత్సరం కూడా కాల, 4 నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున 1069 కిలోమీటర్ల పనులకి శ్రీకారం చుట్టాం. అంటే ఎవరికి ముందుగా ఈ రోడ్లు అంటే ఎవరికైతే అత్యంత పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి చేరటానికి, వాళ్ళకి చేరువవ్వడానికి, వాళ్ళకి చిన్నపాటి సౌకర్యం కల్పించడానికి మా ప్రయత్నం. కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లు రాలేదు. ఓట్లు పడకపోయినా మీకు బాగోగులను చుట్టానికి మేము ఉన్నాం. ఇక్కడ ఓట్ల కోసం రాలేదు, మీ కష్టంలో మేము ఉన్నాం. మా కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కూడా నేను వాటన్నిటికంటే కూడా మీకు అండగా నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మంగళగిరిని దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తయారు చేస్తానని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాకే మళ్లీ ప్రజల ముందుకు వస్తామని, 5 ఏళ్ల పాటు సేవలతో మంగళగిరి ప్రజల మనసు గెలిచానని పేర్కొన్నారు. రూపాయి అవినీతి లేకుండా పేదలకు 1000 కోట్ల ఆస్తి పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. మంగళగిరి ప్రజలను నా గుండెలో పెట్టుకుని కాపాడుకుంటా, భారతదేశంలో నెంబర్ 1 నియోజకవర్గంగా మంగళగిరిని చేసే బాధ్యత నేను తీసుకుంటానని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు ఎర్రబాలెం డాన్బోస్ స్కూల్ ఆవరణలో తాడేపల్లి మండలం కొలనకొండకు చెందిన 231 మందికి, పద్మశాలి బజారుకి చెందిన 127 మంది పేదలకు పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల్లో మీ ముందు నిలబడ్డా, నియోజకవర్గంపై పెద్దగా అవగాహన లేదు, మీ సమస్యలు తెలుసుకోకపోవటం, కేవలం ఎన్నికలకు 21 రోజుల ముందు రావటం, 5300 ఓట్ల తేడాతో ఓడిపోయానని అన్నారు. ఓడిన రోజు కొంచెం బాధపడ్డానని, 2వ రోజు నుంచి నాలో కసి పెరిగిందని, మంగళగిరి ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. 5 ఏళ్ల పాటు సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహించానని, సొంతగా 26 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని అన్నారు. ఎన్టీఆర్ సంజీవని పేరిట తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మొబైల్ క్లినిక్లను ఏర్పాటు చేస్తామని, గ్రామాల్లో పేదల పెళ్లిళ్లకు గౌరవంగా బట్టలు పెట్టడం, ఉచితంగా ట్యాంకర్లతో త్రాగునీరు, పిల్లల క్రికెట్ ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేస్తామన్నారు. మంగళగిరి ప్రీమియర్ లీగ్ నిర్వహించామని, మహిళలు సొంత కాళ్లతో నిలబడాలని శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందజేస్తామని వివరించారు. 2024లో రెండోసారి మీ ముందుకు వచ్చానని, గెలిస్తే ఎంత చేస్తానో ఆలోచించాలని, 53,000 ఓట్లతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారని అన్నారు. 2019 ఎన్నికల్లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున. వాస్తవంగా నాడు నాకు మంగళగిరిలో పెద్ద పరిచయాలు లేవు. కేవలం అద్దుకుంటున్న ఇల్లు మంగళగిరి నియోజకవర్గంలో ఉంది. నియోజకవర్గ ప్రజలకి మంచి పని చేయాలన్న లక్ష్యంతో ఆనాడు పోటీ చేశా. నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్య ఏంటో నాకు అర్థం లేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా తల్లి. ఓడిపోయిన రోజు మటుకు బాధ కలిగింది. కానీ 2వ రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా, ప్రతిపక్షంలో ఉన్న పర్వాలేదు, వాళ్ళ మనసు గెలుచుకోవాలని లక్ష్యంతో ఆనాడు నుంచి నా పని ప్రారంభించాను. తల్లి ఒక్కసారి ఆలోచించండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టా, తాడేపల్లిలో క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, మన దుగ్గిరాల్లో ఏకంగా ఒక మొబైల్ క్లినిక్ పెట్టా. ఈ రోజుటి కూడా ఉచితంగా మేము మందులు ఇస్తున్నాం ఆ క్లినిక్లో. రెండోది, ఊర్లో పెళ్లి జరిగితే గౌరవంగా బట్టలు పెడుతున్నాం. ఆనాడు కార్పొరేషన్ స్పందించబోతే ఎవరికైనా నీటి సమస్య ఉందంటే ఉచితంగా ట్యాంకర్లు పెట్టి నీరు మీకోసం అందించాను. పిల్లలు క్రికెట్ ఆడాలంటే వాళ్ళ కోసం మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా 3 సార్లు ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇంకో పక్కన మహిళలు సొంత కాళ్ళపై నిలబడాలి, కేవలం కుట్టు నేర్పిస్తే కాదు, ఉచితంగా మెషిన్ అందజేసి అవసరమైన పని కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీకు కల్పిస్తుంది. తల్లి, ఇలా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశా. 2024 ఎన్నికల ప్రచారం మీ దగ్గరకు వచ్చా.
ఆనాడు మిమ్మల్ని ఒకటే కోరా, ఓడిపోయిన లోకేష్ ఇంత పని చేస్తే రేపు గెలిచిన లోకేష్ ఎంత పని చేస్తాడో ఒక్కసారి ఆలోచించమని కోరా. ఆనాడు మిమ్మల్ని ఒక విషయం అడిగా తల్లి, 5,300 ఓట్లతో ఓడిపోయా కదా, దాని పక్కన ఒక 0 పెట్టండి, 53,000 ఓట్ల మెజార్టీతో నేను గెలిపించి శాసనసభకు పంపించండి కోరా. కానీ తల్లి ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, 91,000 మెజార్టీతో ఈరోజు నన్ను మీరు గెలిపించి శాసనసభకు నాకు పంపించారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై గత 9 రోజులుగా జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆఖరి రోజున అమ్మవారికి గులాబీలు, కనకాంబరాలు, మల్లెలు, ఎర్రగన్నె వంటి పుష్పజాతులతో పుష్పార్చన నిర్వహించారు. ముగింపును పురస్కరించుకుని యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాత దుర్గమ్మకు వసంత మాసంలో పుష్పార్చన నిర్వహించడం సౌభాగ్యప్రదాయమని దేవస్థానం అధికార పండితులు తెలియజేశారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రుల సందర్భంగా జరిపిన వసంత నవరాత్రి ఉత్సవాలు ఆద్యంతం వైభవంగా కొనసాగి ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అమ్మవారికి రోజువారీగా ప్రత్యేక అలంకారాలు చేయటం, వివిధ కళా పరిషత్తుల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, యాగశాలలో హోమాలు నిర్వహించడం వంటి విశేషాలు ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాల చివరి రోజైన నేడు దుర్గమ్మ వారికి గులాబీలు, కనకంబరాలు, మల్లెలు, ఎర్రగన్నేరు తదితర సువాసన గల పుష్పార్చనలు నిర్వహించారు. ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాతకు వసంత ఋతువులో పుష్పాలతో అర్చన చేయడం సర్వ మంగళప్రదమని వేద పండితులు పేర్కొన్నారు. అమ్మవారికి అర్పించిన పుష్పాల సౌరభం ఆలయ పరిసరాలను భక్తిభావంతో నిండేలా చేసింది. వసంత నవరాత్రి ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్చరణలతో యాగాన్ని నిర్వహించగా హోమగుండంలో పూర్ణాహుతి ఇచ్చి మంగళహారతులతో ఉత్సవాలను ముగించారు. దేవస్థానం అధికారులు మాట్లాడుతూ రేపటి నుండి ఇంద్రకీలాద్రిపై మరోసారి ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కనుందని, శ్రీ దుర్గా మల్లేశ్వరుల చైత్రమాస కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ ఉత్సవాలు ఏప్రిల్ నెల మొత్తం అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా వారు తెలిపారు. విద్యుత్ రంగంలోని కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికుల అందరినీ రెగ్యులర్ చేయాలని సిఐటియు నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎట్టి పరిస్థితుల్లో సిపిడిసిఎల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పాత బకాయిలు చెల్లించాలని, గతంలో నిలిపివేసిన వీడీఏను పునరుద్ధరించాలని, పెయిడ్ హాలిడేస్ ఇవ్వాలని వారు కోరారు. విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అలంకర్ ధర్నా చౌక్ లో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ధర్నాలో సిఐటియు నేతలు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి సిపిడిసిఎల్ కార్యాలయం వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రజాతంత్ర హక్కులను హరించే చర్యలను విరమించుకోవాలని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని, పెయిడ్ హాలిడేస్ ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు. కరువు భత్యం తీసివేసి కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంట్రాక్ట్ కార్మికులందరికీ వేజ్ ఇవ్వాలని అగ్రిమెంట్ ఉన్నా ఇవ్వటం లేదన్నారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులేట్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్తును ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు విద్యుత్ కార్మికులు అంటే 24 గంటలు ఆగిపోతే ఏమవుద్దో చూడండి. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు అన్ని పర్మనెంట్ స్వభావం కలిగిన పనులు చేస్తున్నారు, శాశ్వత పనులు చేస్తున్నారు. వీళ్ళని పర్మనెంట్ చేయాలా, రెగ్యులర్ చేయాలా? రెగ్యులర్ చేయకపోగా ఉన్న హక్కులన్నింటినీ కూడా తీసేస్తున్నారు. మీ బాబు గారు సొత్తు కాదు, మీ ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి మీకే ఏ రకమైన హక్కు ఉంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు దేశం అంతా కూడా విద్యుత్తుని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పాలని చండీగఢ్లో ప్రతి సంవత్సరం 250 కోట్లు ఆదాయం వచ్చేటువంటి చండీగఢ్ విద్యుత్ పంపిణీని 174 కోట్లకి గోయంకా కంపెనీకి మోడీ ప్రభుత్వం అప్పచెప్పింది. ఈరోజు వారణాసిని, ఆగ్రాని అప్పచెప్పబోతే దాని మీద తీవ్రమైనటువంటి ఆందోళన జరుగుతూ ఉంది. దేశంలో విద్యుత్ రంగం అనేటువంటిది 80 లక్షల కోట్ల సంపద ఉంది. దేశం అంతా వైర్లు ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయి, గ్రిడ్లు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి, అదానీ, అంబానీలకి, టాటాలకి అప్పచెప్పాలని మోడీ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. గత ప్రభుత్వం వాళ్ళకి ఆ రకంగానే చట్టం చేసింది, దీని మీద ఒప్పందం చేసింది. ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే టారిఫ్లు పెంచుకోవడానికి అడ్డగోలుగా అవకాశం కల్పించింది. కానీ ఈ ప్రభుత్వం దాన్ని విమర్శించారు తప్ప
ఈరోజు ఒక్కదాన్ని కూడా మార్పు అనేటువంటి చేయాల, ఒక్క కాంట్రాక్టర్ని కూడా మార్చలా. షిరిడి షాయ్ కాంట్రాక్టరు రాయలసీమ మొత్తం ఈరోజు సోలారు ఇటు విండ్ పవర్ అన్నింటినీ కూడా కాంట్రాక్టరు వాడిని ఎందుకు మార్చలేదని అడుగుతున్నాం. మీకు కేవలం వాళ్ళు తిట్టడానికే కాదు, విద్యుత్ అంతా అప్పుడు ఎంత చేశారో అంతకంటే లంచగొండి తనంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహారం జరుగుతుంది. అధికారులు ఈరోజు సిపిడిసిఎల్ ఉన్నత అధికారులు గజ దొంగలు ఉన్నారు. ఇక్కడ నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఫెర్రో ఎలాయిస్ యజమానుల దగ్గర 100 కోట్లు మీరు డబ్బులు తీసుకున్నారా లేదా సవాల్ చేసి చెప్తాను. మీరు తీసుకున్నారు, మీరు రేట్లు పెంచడం, లంచాలు తీసుకోవడం, మళ్ళా విరమించడం, ఇది నాటకాలు అనేది ఆడుతున్నారు, ప్రజలతో నాటకాలు ఆడుతున్నారు. అలాగే విద్యుత్తు రంగంలో కార్మిక వర్గంతో నాటకం ఆడుతున్నారు. ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు విధానాలకి, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా, లంచగొండి విధానాలకు, అవినీతికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో సిఐటియు పెద్ద ఎత్తున పోరాడుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యుత్ రంగ అధికారులను హెచ్చరిస్తున్నాం. గుంటూరు ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ 2021 నుండి నాయకత్వ సంక్షోభం నడుస్తుందని, దీనికి హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్స్ ఫెడరేషన్స్ జేఏసీ చైర్మన్ రాబర్ట్ అన్నారు. గతంలో లాజరస్ కోశాధికారిగా వ్యవహరించారని, పరదేశీ బాబు అనే వ్యక్తి రిటైర్డ్ అయినప్పటికీ ఎలక్షన్ నిర్వహిస్తానని కోర్టు ద్వారా తాత్కాలిక ఆర్డర్ తీసుకువచ్చారని చెప్పారు. దీనిని కోశాధికారి లాజరస్ రిట్ వేశారని, ప్రస్తుతానికి ఎవరిని గుర్తించడం లేదని ఏప్రిల్ 3వ తేదీన కోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి జోసెఫ్ కురియన్ కు సంఘ బాధ్యతలను కోర్టు అప్పగించిందని చెప్పారు. అన్ని కమిటీలు రద్దు చేసి జోసెఫ్ కురియన్ ఎన్నికలు నిర్వహించి నూతన అధ్యక్షులను, బిషప్లను, కౌన్సిల్ను ఎన్నుకుంటారని చెప్పారు. లాజరస్ తరపున ఎంఆర్ చక్రవర్తి, జొన్నలగడ సుధీర్ కోర్టులో వాదాలు వినిపించారు. హైకోర్టు తీర్పుతో అన్యాక్రాంతమైన ఆస్తులు పరిరక్షించబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. లాజరస్ మాట్లాడుతూ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, కోర్టు తీర్పుతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభించిందని అన్నారు. ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘం 2021 నుంచి కూడా కొంత లీడర్షిప్ క్రైసిస్ నడుస్తూ ఉంది. 2021లో లాజరస్ గారిని కోశాధికారిగా నియమించడం జరిగింది. అయితే దాని మీద శ్రీ పరదేశ్ బాబు గారు ఏం చేశారంటే, ఆయన రిటైర్ అయిపోయినా కానీ నేనే ఎలక్షన్ కండక్ట్ చేస్తానని ఆయన కోర్టుకు వెళ్ళి ఒక తాత్కాలికమైన ఆర్డర్ తీసుకొని వచ్చారు. అప్పుడు ఆయనే కమిటీగా ఉన్నాను కాబట్టి నేనే దీన్ని కొనసాగిస్తానంటే 2022లో అప్పుడు కూర్చున్న కమిటీని వితౌట్ ఎనీ పాలసీ మేకింగ్ ఆర్ అడ్మినిస్ట్రేషను ఉన్నది డే టు డే అడ్మినిస్ట్రేషన్ చేయమని ఆయనకి ఇచ్చారు. దాన్ని మరి సవాల్ చేస్తూ రిట్ అపీల్స్లో శ్రీ లాజరస్ గారు రిట్ అపీల్ నెంబర్ 1033 అని ఇంకొక రిట్ అపీలు వారు వేయటం జరిగింది హైకోర్టులో, డివిజన్ బెంచ్లో. ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు దాన్ని సుదీర్ఘ వాదనలు విన్నాక మొన్న ఏప్రిల్ 3వ తారీఖు 2025న జడ్జిమెంటు డిక్లేర్ చేశారు. ఇంకా రిటర్న్ జడ్జిమెంట్ రాలేదు. జడ్జిమెంట్లో ఏమన్నారంటే, ఎవరిని కూడా ప్రస్తుతానికి మేము గుర్తించట్లేదు, ప్రెసిడెంట్ అనే ఎవరు ఎలక్షన్లో మేము గుర్తించట్లా, వెదర్ పరదేశ్ బాబు, నార్ ఏలియా గారు, నార్ శామ్ సంపత్, కాబట్టి వీళ్ళు ఎవరు లేరు. దీనికి పూర్తిగా గ్రౌండ్ లెవెల్ నుంచి, సినెడ్ లెవెల్ ఎలక్షన్స్ నుంచి పెట్టడానికి ఈజ్ లార్డ్షిప్ శ్రీ జోసెఫ్ కురియన్ గారు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి వారిని నియమించడం జరిగిందండి. వారికి ఈ బాధ్యతలు అప్పచెప్పారు. వారు త్వరలో వచ్చి ఈ అడ్మినిస్ట్రేషన్ని టేకప్ చేసి ఈ 3 గ్రూప్స్ ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయకుండా కొత్తగా ఎలక్షన్స్ కండక్ట్ చేసి నూతనమైన ప్రెసిడెంట్ని, సినెట్ బిషప్స్ని, కౌన్సిల్ని, ఇప్పుడున్న కమిటీస్ అన్నీ కూడా రద్దు చేయబడతాయి. కొత్తగా ఎన్నుకోబడి వారి ద్వారా ఈ అడ్మినిస్ట్రేషను కొనసాగించడం జరుగుద్ది. అయితే ఈ కేసులు కూడా లాజరస్ గారి తరపున శ్రీ ఎంఆర్కే చక్రవర్తి గారు, అలాగే శ్రీ జొన్నలగడ్డ సుధీర్ గారు వాదనలు వినిపించడం, వాటిని ఏకీభవించి కొత్తగా మరి జడ్జి గారిని మనకు నియమించడం జరిగింది. వారి ద్వారా అనేక వేల కోట్ల ఆస్తులు అన్యాక్రాంతమైనవి. అవి తిరిగి రావడానికి కానీ, సంఘంలో డిఫరెంట్ పర్సన్స్ క్లెయిమ్ చేయడం లీడర్షిప్స్ అవన్నీ కూడా తీసేసి 1 లీడర్షిప్, 1 చర్చ్ యూనిటీతో ఈ అడ్మినిస్ట్రేషన్ కొనసాగిస్తారని మేమందరం కూడా చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ జడ్జిమెంట్ని ఆహ్వానిస్తూ మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏఈఎల్సి ట్రెజరర్గా నా కర్తవ్యాలు నిర్వహిస్తుంటున్నాను. ఈరోజు
ఈ ప్రెస్ మీట్ ఎందుకు మనము నిర్వహించడమంటే కోర్టు వారు 4 సంవత్సరాల తర్వాత ఒక మంచి నా సంఘ ప్రజలకు, నా పాస్టర్స్కి, ఈఎల్సీలో ఉన్న ప్రతి ఒక్క సంఘ ప్రజలకి ఒక మంచి సువార్త, మంచి అడ్మినిస్ట్రేషను, మంచి రేపు జరగబోయే అడ్మినిస్ట్రేషన్కి మంచి నాంది పలుకుంటున్నారు. రాష్ట్రంలో 3 ప్రభుత్వాలు మారినా వీఆర్ఏలను మాత్రం రెగ్యులర్ చేయలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గత ప్రభుత్వం న్యాయం చేయకపోగా ఇచ్చిన డిఎల్ను కూడా వెనక్కి తీసుకోకపోవడం ఒక ఏపీలో మాత్రమే చూసామని విమర్శించారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ మంత్రిని కలిసి న్యాయం చేయాలని కోరుతున్నామని, అవసరమైతే ఆందోళన చేస్తామని రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వీఆర్ఏల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ హనుమాన్పేట దాసరి భవన్లో ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో 21,000 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారని, కానీ వారికి అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులను రెగ్యులేట్ చేశారని, కానీ ఆంధ్రప్రదేశ్ 3 ప్రభుత్వాలు వచ్చినప్పటికీ వీఆర్ఏలను రెగ్యులేట్ చేయలేదని మండిపడ్డారు. వారికి ప్రభుత్వం న్యాయం చేయకపోగా అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన డిఎల్ను కూడా వెనక్కి తీసుకోవడం ఒక ఏపీలో మాత్రమే చూస్తామని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక ఆశలను కల్పించి అధికారంలోకి వచ్చారని, కానీ ప్రజల ఆశలు నెరవేరడం లేదన్నారు. ఫిట్ గా లేని వారిని నామినల్ అంగీకరించాలని, వీఆర్ఏ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ మంత్రిని కలిసి న్యాయం చేయాలని కోరతామని, అవసరమైతే ఆందోళన చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వీఆర్ఏలు, గ్రామ రెవెన్యూ సహాయకుల వారు దాదాపు 21,000 మంది పనిచేస్తూ ఉన్నారు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో, విడిపోయిన రాష్ట్రంలో వారందరినీ కూడా 20,000 మంది గ్రామ సహాయకులను, రెవెన్యూ సహాయకులను వాళ్ళు రెగ్యులరైజ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేలోగా ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి గవర్నమెంట్స్ మారుతూ ఉన్నాయి తప్ప, అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ గత 10 ఏళ్లలో ఏమాత్రం కూడా వీరికి న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోగా అన్యాయం ఎట్లా జరిగిందంటే, వారికి ఏదైతే డిఏలు ఇచ్చారో ఆ డిఏ అమౌంట్ను కూడా వాళ్ళు వెనక్కి లాక్కున్నారంటే, ఇంతకంటే నీచమైన, ఘోరమైన, దురదృష్టకరమైన అంశం మరొకటి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే చిన్న స్థాయి ఉద్యోగాలు, వాళ్ళకి నెలకు వచ్చేది 10,500 రూపాయలు. వారికి ప్రభుత్వం డిఏ ఇస్తే ఆ డిఏ అమౌంట్ కూడా వెనక్కు లాక్కున్నారంటే ఇది ఎక్కడ నేను వినలేదు. ఫస్ట్ టైం ఇది వింటా ఉన్నాను. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు అనేక ఆశలు రేకెత్తించి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు కింది స్థాయిలో ఉంటున్న వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు, వీరందరికీ కూడా ఖచ్చితంగా వారి జీతాలు పెంచాలి, రెగ్యులేషన్ చేయాలి. దీనితో పాటు వారికి డిఏను కూడా ఏర్పాటు చేయాలి. వీటితో పాటు వారు కోరుతున్న మరో ముఖ్యమైన కోరిక ఏమంటే, ఎవరైతే వయసు ఉడిగిపోయి లేదంటే ఇతర పని చేయలేక ఆరోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళు, ఆరోగ్యంగా కూడా వాళ్ళు ఫిట్నెస్ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తమ నామినీలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం ఆమోదించాలి. ప్రభుత్వానికి దీనివల్ల ఒక పైసా కూడా కష్టమేమో కానీ ఖర్చు కానీ లేదు. కాబట్టి నామినీలను అంగీకరించి వాళ్ళందరూ కూడా తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ అంశం పైన మన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారిని కూడా వీళ్ళతో పాటు పోయి కలిసి ఖచ్చితంగా మంత్రి గారి ద్వారా వీళ్ళందరికీ న్యాయం జరగాలని పనిచేసి మేము కోరబోతాం. 2025 డిఎస్సిలో పీఈటీ పోస్టులకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర గౌడ్ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. పీఈటీ స్పోర్ట్స్ లో తక్కువ పోటీ ఉంటుందన్న ఉద్దేశంతో గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు బీటెక్ చేసిన వారు సర్టిఫికెట్లను కొనుగోలు చేసి తమ పోస్టులకు కాంపిటీషన్ గా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రీ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీలో కూడా పీఈటీ పోస్టుల భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2025 డిఎస్సిలో వ్యాయామ విద్య ఉపాధ్యాయ పీఈటీలకు ఈవెంట్స్ లో వెయిటేజ్ మార్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితి ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర గౌడ్ మాట్లాడుతూ 2025 డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ను నిర్వహించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులకు క్రమశిక్షణ రావాలంటే పాఠశాలలో నైపుణ్యం కలిగిన వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలని సూచించారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించడం ద్వారానే నైపుణ్యం గల వ్యాయామ ఉపాధ్యాయులు ఎవరో తెలుస్తుందని అన్నారు. పీఈటీ స్పోర్ట్స్ లో తక్కువ పోటీ ఉంటుందన్న ఉద్దేశంతో గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు బీటెక్ చేసిన వారు సర్టిఫికెట్స్ కొనుగోలు చేసి తమ పోస్టులకు కాంపిటీషన్ గా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారు ఉద్యోగాలకు వస్తే వ్యవస్థ నాశనం అవుతుందన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులను అందించలేకపోతున్నామని, నిజమైన వ్యాయామ ఉపాధ్యాయులకు పోస్టులు ఇస్తే క్రీడాకారులను అందించగలుగుతామని చెప్పుకొచ్చారు. ప్రీ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీలో కూడా పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర నలుమూల నుంచి
నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులందరూ ఇక్కడికి రావడం జరిగింది. 2025 డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ను నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా మేము ఒక్కటే కోరుతా ఉన్నాం. నిజమైన క్రీడాకారులు, మంచి పిల్లలకు క్రమశిక్షణ రావాలంటే స్కూళ్ళలో నైపుణ్యం కలిగినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలి. ఆ నైపుణ్యం కలిగినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు ఉండాలంటే డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పీఈటీలు స్పోర్ట్స్లో తక్కువ కాంపిటీషన్ ఉందని చెప్పి ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు సర్టిఫికెట్లు కొనుక్కొని వచ్చి పీఈటీలకి డిఎస్సిలో కాంపిటీషన్గా మారుతూ ఉన్నారు. దీనివల్ల కనీసం వాళ్ళకి ఫ్లాగ్ కట్టాలో తెలియదు, పిల్లల్ని క్రమశిక్షణ ఎలా చేయాలో తెలియదు. ఇలాంటి వాళ్ళంతా వ్యవస్థలోకి వస్తే వ్యవస్థ అంతా నిర్వీర్యం అవుతుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటే, నిజమైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు రావాలంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, క్రీడల్లో మనము ఏ స్థాయిలో ఉన్నామనేది దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వెనకంజలో ఉంది. నిజమైన స్కూల్ గేమ్స్లో కూడా మనం రాణించలేకపోతున్నాం, మంచి క్రీడాకారులను అందించలేకపోతున్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం సరైనటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాలలో లేకపోవడమే దీనికి కారణం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని డిఎస్సిలో, ప్రతి డిఎస్సిలో కూడా ఖాళీగా ఉన్నటువంటి పీఈటీ పోస్టులను భర్తీ చేస్తూ, అదేవిధంగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్లో కూడా పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్లో మొత్తం గవర్నమెంట్ స్కూల్ నుంచి పిల్లలు పోతున్నారు. అక్కడ వాళ్ళకి అట్రాక్షన్ ఇచ్చేటువంటి గేమ్స్, రిక్రియేషన్ గేమ్స్ ప్రైవేట్ స్కూల్లో ఏర్పాటు చేస్తే, ఇక్కడ మాత్రం ఎలిమెంటరీ స్కూళ్ళలో పీఈటీ టీచర్లు లేకపోవడం వల్ల వాళ్ళని 4 గోడల మధ్య పరిమితం చేస్తూ ఉన్నారు. ఆడుకోవాల్సినటువంటి వయసులో 4 గోడల మధ్య వాళ్ళని చదువు అంటే ఏ విధంగా చదవగలరు వాళ్ళు? కాబట్టి ఈ విషయం పైన సీరియస్గా ఆలోచన చేస్తూ ప్రైమరీ సెక్షన్ నుంచే వ్యాయామ ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ 2025 డిఎస్సిలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితిగా కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైద్యం, ఆరోగ్యంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. చాలా వ్యాధుల నివారణకు నియంత్రిత ఆహారపు అలవాట్లు పాటించాలని వ్యాఖ్య. అడవి తల్లి బాట కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అడవి తల్లి నమ్ముకుంటే మనకు బువ్వ పెడుతుందని వెల్లడి. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. మంగళగిరిని దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తయారు చేస్తానని హామీ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అవుతుంది. మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.